If you're a creator, you need to watch this right now. ఇంతకుముందు మనకు యూట్యూబ్లో జస్ట్ 4000 అవర్స్ వాచ్ టైం అలాగే 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోయేది. ఇప్పుడు అలా కాదు. అలాగే మన షార్ట్స్లో కూడా 10 మిలియన్ షార్ట్స్ ఉంటే సరిపోయేది. ఇప్పుడు అది కూడా చేంజ్ చేశారు. రీసెంట్గా చూసుకుంటే మనకు యూట్యూబ్లో కొన్ని గైడ్లైన్స్ అండ్ కొన్ని చేంజెస్ చేయడం జరిగింది. మెయిన్లీ అందులో మనం చూసుకుంటే ఇంతకుముందు మనకు 4000 అవర్స్ వాచ్ టైం కూడా సరిపోయేది. ఇప్పుడు అలా కాదు, దాన్ని 8000 అవర్స్ చేశారు. అదే కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు మనకు షార్ట్స్లో 10 మిలియన్ వ్యూస్ ఉంటే సరిపోయేది. ఇప్పుడు దాన్ని 20 మిలియన్ వ్యూస్ విత్ ఇన్ ది 3 months అంటే 90 days చేశారు. సో దీనివల్ల నాకు తెలిసి చిన్న క్రియేటర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్లీ ఎవరైతే షార్ట్స్ మీద డిపెండ్ అవుతారో వాళ్ళకు ఇబ్బంది అవుతుందని నేను అనుకుంటున్నా. నాకు తెలిసి కంటెంట్ని కంటిన్యూస్గా ఫ్లోలో చేసే వాళ్ళకి ఇది ఎలాంటి ఇబ్బంది కాదని నా ఇన్నర్ ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఖచ్చితంగా 4000 అవర్స్ చేస్తేనే ఖచ్చితంగా వాళ్ళకి మానిటైజేషన్ అవుతుంది. సో వాళ్ళ కంటెంట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటికీ ఒక ఫ్లోలో ఇస్తూనే ఉండాలి ఆడియన్స్కి. అప్పుడే వాళ్ళ ఛానల్ అనేది ఎప్పుడూ ఎంగేజ్లో ఉంటుంది. సో మనం ఏంటంటే ఇది మెయిన్లీ ఈ రూల్ తేవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ చేయడం, మిడిల్లోనే ఆపేయడం, దానివల్ల మోర్ స్టఫ్ అనేది ఎక్కువైపోతుంది. వాళ్ళు ఫిల్టర్ చేయడానికి బెటర్ అని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నాకేమనిపిస్తుందంటే దీనివల్ల మెయిన్లీ అసలైన కంటెంట్ క్రియేటర్స్ ఎవరున్నారో వాళ్ళే ముందుకు వస్తారు అని నేను అనుకుంటున్నా. అదే కాకుండా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఛానల్ క్రియేట్ చేసి నేను 3 months అవుతుంది. నాకు ఇంకా దీనివల్ల ఏ క్రియేటర్కైనా ఇప్పుడు నార్మల్గా ఈ అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ మానిటైజేషన్ అయి ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇది వర్తించదు. జస్ట్ ఇదేంటంటే ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకు ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా కాదు. ఏంటంటే February 1, 2027 దాని తర్వాత ఎవరైతే మానిటైజేషన్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి వర్తిస్తుంది. సో ఇది మనకు January 31 వరకు టైం ఉంది. ఈలోపు మనం మానిటైజేషన్ చేసుకోవాలి. నాకు కూడా ఇంకా మానిటైజేషన్ కాలేదు. సో నేను రెగ్యులర్గా ఈ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. దీనికి మీరు చేయాల్సింది జస్ట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు నేను ఇలాంటి ఏమైనా అప్డేట్ చేస్తే పోస్ట్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే అవన్నీ షేర్ చేస్తా. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.